అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న రాజమౌళి గారికి, అలానే కొరటాల శివ గారికి, అలానే తమ్ముడు అనిల్కి, అలానే సత్యదేవ్కి, మా మైత్రి రవి గారు, అలానే సుధాకర్ గారు, ఇంకా మిగతా అందరికీ ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ నమస్తే. నాకు ఇక్కడ ఈ వేదిక మీద అత్యంత ఆప్తులు ఉన్నారు. నాకు ఫస్ట్ శివ గారు ఈ పర్టికులర్గా ఈ ఫిలిం కృష్ణమ్మ అనే దానితో ఆయన ప్రజెంట్లో వస్తుందంటే శివ గారి ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. చాలా పద్ధతిగా, చాలా కంటెంట్తో ఉంటాయి. కృష్ణమ్మ కూడా ఒక మంచి కంటెంట్ తోటి, ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి వస్తుంది ఈ సినిమా. శివ గారు గోపాల్, నాకు నేను క్రాక్ చేసేటప్పటి నుంచి గోపాల్ తెలుసు. నాకు ఈ కథ ఒక మంచి ఇంటెన్స్ తోటి ఒక విజయవాడ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాడు, ఒక కథ చేసుకుంటున్నాడు అన్నప్పుడు కరెక్ట్గా అది శివగారి దగ్గరికి, అలానే కృష్ణ గారి చేతిలోకి రావటం వెరీ హ్యాపీ. ఎందుకంటే కృష్ణ ఒకసారి అండి, ఇందాక అడిగారు మాకు అత్యంత ఆప్తులు అని. డైరెక్టర్లలో చెప్పాను, ఈయన నాకు చాలా అత్యంత ఆప్తుడు కృష్ణ గారు. నేను బిల్లాకి అసోసియేట్గా వర్క్ చేశాను ప్రభాస్ గారి సినిమాకి. ఆ సినిమాకి కృష్ణ గారు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. 90 days మేము మలేషియాలో షూటింగ్ చేస్తే నా రూమ్మేట్ ఈయన. అంటే ఈయన ఎప్పుడు నిద్రపోయేవాడో తెలిసేది కాదు నాకు అసలు. 90 రోజులు నాన్ స్టాప్గా ఒక షూటింగ్ చేయటం అంటే గ్యాప్ లేకుండా. కృష్ణ గారు ఆ రోజే సినిమా అంటే చాలా ప్యాషన్తో ఉండేవాడు. ఈయనకి ఇండస్ట్రీలో కృష్ణ గారికి చాలా మంచి మిత్రులు ఉన్నారు. శివగారికి లాగా, తర్వాత నేను కానీ, లేకపోతే హరీష్ కానీ, అంతా మన మత్స్యరవితోటి కూడా జవాన్ సినిమా చేశాడు. నాకు కూడా ఒక బాధ్యత ఉంది, తప్పకుండా కృష్ణ గారితో నేను ఒక సినిమా చేస్తాను ఫ్యూచర్లో. ఇక ఈ సినిమాకు వస్తే కృష్ణమ్మ, సత్యదేవ్, మనకున్న ఆర్టిస్టుల్లో, మనకు తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులో చాలా ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకరు. చాలా న్యాచురల్గా ఉంటుంది తను పర్ఫార్మెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, వాయిస్ కానీ. ఇందాక కృష్ణమ్మలో క్యారెక్టర్ చూస్తుంటే చాలా ఇంటెన్స్ ఉంది. ఆ సినిమా డెఫినెట్గా ఒక కల్ట్ ఫిలిం లాగా నాకు అనిపించింది. అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి అన్ని క్యారెక్టర్స్ కనపడుతూ ఉన్నాయి. ఒక మంచి సినిమా అవ్వాలని నీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు బ్రదర్. అలాగే నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, రాకముందు కూడా నాకు ఒక వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వందే మాత్రం శ్రీనివాస్ గారు రాములమ్మ అని ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ పాడినా, లేకపోతే జయమణిధరాలో ఒక వందే మాత్రం గారితో ఒక హమ్మింగ్ వచ్చేది, చాలా హాంటింగ్ ఉండేది. అసలు వందే మాత్రం వాయిస్ వస్తే నేను అలర్ట్ అయిపోయేవాడిని. అలా ఈ మధ్య కాలంలో కాలభైరవ వాయిస్ వింటే, బ్రదర్ నిజంగా చెప్తున్నా, ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారని చెప్పట్లేదు, నాకు మీ వాయిస్ చాలా ఇష్టం. మళ్ళా నేను ఎక్కడైనా లో ఉంటే నేను దండాలయ సాంగ్ వింటాను, లేదంటే RRR సాంగ్ వింటాను. ఎక్స్ట్రాడినరీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫస్ట్ సాలిడ్ బీట్తో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పర్టికులర్గా సిఐ క్యారెక్టర్ ఎవరు చేశాడు, సూపర్ ఆయన. ఇక మిగతా అందరూ కూడా చాలా ఇంటెన్స్ ఉంది. ఈ సినిమా May 10న రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గోపి గారు.